రక్షణ సైన్యం వ్యవస్థాపకుడు దైవజనుడైన విలియం బూత్ అనేటువంటి దైవజనుడు ఓసారి ఒక కలగన్నాడట. ఆ కలలో ఆయనకి తన జీవితాన్ని గూర్చి దేవుని సముఖంలో రాయబడిన గ్రంథం కనపడతా ఉంది. తన జీవితంలోని ప్రతిదినం ఆ దినాన్ని గూర్చినటువంటి విషయాలన్నీ కూడా ఆ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈయన ఈ కలలో, ఈ దర్శనంలో ఆ గ్రంథాన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరికి జీవితం అంటే తన జీవితాన్ని గూర్చినటువంటి గ్రంథమే కనపడతా ఉంది, దాన్నే చూస్తున్నాడు. అందులో పేజీ 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 తిప్పుతూ ఉంటే ఆ గ్రంథంలో అన్నిటికంటే కూడా చాలా ఎక్కువ సార్లు ఆయనకి కనిపించినటువంటి పదం ఏమిటో తెలుసా? క్షమింపబడెను, 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 క్షమింపబడెను అని. ప్రతి పేజీలో కూడా ఆయన కనిపించింది ఏంటంటే క్షమింపబడెను, 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 క్షమింపబడెను అని కనిపించింది ఎక్కువ సార్లు. బైబిల్ గ్రంథంలో భయపడకుడి, 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 భయపడకుడి అని అనేక సార్లు రాయబడినట్లు ఆ దైవజనుని యొక్క జీవిత గ్రంథంలో ఆయన అతిక్రమాలన్నీ ప్రస్తావించి అన్ని క్షమించబడ్డాయి. క్షమాపణ అనే పదం ఎక్కువ సార్లు రాయబడిందట. దీన్ని బట్టి మీకేమర్థమైంది? అర్థం కాకపోవటానికి ఇదేం రహస్యమా? విలియం బూత్ అనే దైవజనుడు ప్రతిదినము క్షమించబడ్డాడు. అలాగే నువ్వు నేను కూడా దేవుని కృపను బట్టి, అనుగ్రహాన్ని బట్టి ప్రతిదినం క్షమింపబడుతూనే ఉన్నాం.